హలో, వెల్కమ్ టు Laexcellence. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పంట కొనుగోళ్లకి సంబంధించి. ప్రస్తుతం ఆహార భద్రత అన్నటువంటి పేరుతో బియ్యం, గోధుమలు వీటిని మాత్రమే కోట్ల టన్నుల మేర కేంద్రం కొనుగోలు చేస్తుంటే మిగిలినటువంటి పంటల్ని కేంద్రం రాష్ట్రాలకి, వ్యాపారులకే వదిలేస్తుంది. ఇప్పుడు కొత్త పంటలకి ఒక నూతన మార్కెటింగ్ అన్నటువంటిది, అంటే ఒక ఏడాదిలో ప్రభుత్వాలు ఎంత ధర ఇచ్చి ఎంత మేర కొనుగోలు చేస్తాయి అన్నటువంటిది తెలియకుండా ఉంది. దాంతో రైతులు కూడా ఏవైతే కేంద్రం కొనుగోలు చేస్తోందో అవే పండిస్తే మంచిది కదా. పైగా కనీస మద్దతు ధర ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటికైతే రిస్క్ అనేది ఉండదు. అంటే ఇచ్చిన మద్దతు ధర అయితే ఖచ్చితంగా వస్తుంది. మిగిలినటువంటి పంటలకి దళారులు ఎంత చెప్తారో తెలీదు, రాష్ట్రం ఎంత కొంటుందో తెలీదు, ఈ వ్యాపారులు ఎంత చెప్తారో తెలీదు. అలాంటి రిస్క్ తీసుకోకుండా అంటే సేఫ్ సైడ్కి వెళ్ళాలి అన్నట్లుగా ఆలోచన ధోరణి అన్నటువంటిది మారుతోంది. అలాగే దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎంత పంట సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుంది, గిట్టుబాటు ధర ఎంత మేర వస్తుంది అన్నటువంటి అంచనాల్ని ప్రతి సీజన్కి ముందే విడుదల చేస్తే, అలాగే ఇలాంటి మార్కెటింగ్ పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. అలాగే ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్లోనే పంట కొనుగోలుకి తప్పకుండా నిధుల్ని కేటాయించాలి. అలా నిధులు లేకుండా అప్పులు తీసుకొస్తే, అంటే ఆ పంట కొనుగోలుకి సంబంధించి ప్రభుత్వ సంస్థలు మార్కెట్లలోకి వచ్చేసరికి వ్యాపారులే సగానికి పైగా పంటను కొనుగోలు చేస్తూ ఉన్నారు ప్రస్తుత విధానంలో. అలాంటి విధానాలని మార్చాలి. అలాగే పంటలు మార్కెట్లలోకి వచ్చేటటువంటి సీజన్లోనే ప్రభుత్వ సంస్థలు కొనుగోలు అనేది ప్రారంభిస్తే అప్పుడు పోటీ అనేది పెరిగి రైతులకి ధర అనేది పెరుగుతుంది. అంటే ధర అనేది పెంచడం జరుగుతుంది, పోటీ అనేది పెరుగుతుంది. కాబట్టి రైతులకి ధరల అంచనాలు, పంటకు ఉండేటటువంటి డిమాండ్, లాభదాయక పంటల సాగు వీటి గురించి చెప్పేటటువంటి మార్గదర్శక వ్యవస్థల్ని పటిష్టంగా ఏర్పాటు చేయాలి. అలాగే మార్కెటింగ్ అవకాశాలని పెంచి గిట్టుబాటు ధరలు అందేలా చూస్తేనే రైతులకి జీవన భద్రత, అలాగే దేశానికి ఆహార భద్రత సాధ్యమవుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు? సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అన్నటువంటిది. సిఏసిపి అన్నటువంటిది ఈ కనీస మద్దతు ధర ఎంత ఉంటుంది అన్నటువంటిది సిఏసిపి ఫిక్స్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుతం కరోనా ఉన్నట్లుగా ఫ్యూచర్లో ఇంకేవైనా పాండమిక్స్ అంటే మహమ్మారులు విరుచుకుపడే ప్రమాదం ఉందా, అలాంటి వాటిని గుర్తించడం కోసం కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయగలిగినటువంటి ఒక అంతర్జాతీయ హెచ్చరిక కేంద్రాన్ని ఇటీవల బెర్లిన్లో ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జర్మనీ ప్రభుత్వం కలిసి ఈ కేంద్రాన్ని ఏర్పరిచారు. దీని కింద ప్రపంచమంతటా వెలువడేటటువంటి సమాచారాన్ని విశ్లేషించి నివారణ ప్రణాళికని అది సూచిస్తుంది. వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల, అంతర్జాతీయ ప్రయాణాల యొక్క విస్తరణ, అలాగే జంతువుల నుంచి మానవులకు వ్యాపించే వైరస్లు వీటన్నింటి వల్ల మరిన్ని మహమ్మారులు మళ్ళీ మనకి రాకముందే ఆ దాడిని గుర్తించగలిగేటట్టుగా ఈ కేంద్రాన్ని నిర్మించారు. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మహమ్మారులను ముందుగానే గుర్తించి హెచ్చరించే అంతర్జాతీయ హెచ్చరికల కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పారు? బెర్లిన్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవానికి సంబంధించి గత 2-3 దశాబ్దాలుగా ఏవైతే కార్పొరేట్ చదువులు, సాఫ్ట్వేర్ కొలువులు, భారీ ఆదాయాలు ఇలా అమ్మా నాన్నల్ని వదిలి విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పిల్లల సంఖ్య అనేది పెరుగుతోంది. వాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తారో తెలియక, అమ్మా నాన్నలు వెళ్ళి వాళ్ళతో ఉండలేక, అలాగే మనవరాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకునేటటువంటి భాగ్యం లేక ఇలా వృద్ధులు వేదనల్ని అనుభవిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో పిల్లలే కన్న వాళ్ళని వృద్ధాశ్రమాల్లో పెట్టడం, లేదంటే బయటికి పంపించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 60 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళ జనాభా దాదాపు 13.8 కోట్లుగా ఉంది అన్నట్లుగా జాతీయ గణాంకాల కార్యాలయం అంటే NSO అన్నటువంటిది పేర్కొంది. 2031 నాటికి ఈ సంఖ్య అన్నటువంటిది 19 కోట్లకి, 2050 నాటికి ఇది 30 కోట్లకి చేరుతుంది అన్నట్లుగా అంచనా. అయితే వీళ్ళ సంక్షేమం మరియు భద్రత కోసం ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా వృద్ధుల మీద దాడులు, దౌర్జన్యాలు కూడా పెరుగుతూ ఉన్నాయి.
జాతీయ నేర గణాంక సంస్థ యొక్క లెక్కల ప్రకారం గత ఏడాది భారతదేశంలో వృద్ధుల మీద నేరాలకు సంబంధించి దాదాపు 24,000 పైచిలుకు కేసులే నమోదయ్యాయి. అంటే వాళ్లకు కూడా రక్షణ లేదు అన్నట్టుగా మనం చెప్పచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే వయోవృద్ధుల యొక్క సంక్షేమం పరంగా భారత్ కొంచెం వెనుకంజలో ఉంది అన్నట్టుగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం చూస్తే ఆస్తిపాస్తులు, పెన్షన్ సౌకర్యం ఉన్న వాళ్ళతో పోలిస్తే ఎలాంటి ఆదాయ మార్గాలు లేనటువంటి వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క బ్రతుకు మరింత భారం అవుతూ ఉంది. అయితే కన్న బిడ్డలే వాళ్ళని బయటికి వదిలేసేటటువంటి ఈ ఘటనలు కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఆ వయసులో ఆర్థిక భరోసా దక్కేలాగా చూడాలి. అనారోగ్యం బారిన పడినటువంటి వాళ్ళకి నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించేలాగా చూడాలి. అలాగే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వాళ్ళ యొక్క పింఛన్ని కూడా పెంచాలి. పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రుల యొక్క సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే వయోవృద్ధుల్ని గుర్తించి వాళ్ళని గౌరవించినట్లు అవుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? అక్టోబర్ 1వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ ఓట్ యాప్ గురించి. నార్మల్గా ఈ ఓటింగ్ని తీసుకొస్తే వచ్చేటటువంటి లాభాలేంటి, నష్టాలేంటి అన్నటువంటి వాటి మీద బేరీజు వేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఓట్ యాప్ అన్నటువంటి దాన్ని తయారు చేయటం జరిగింది. అంటే పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఇంటి దగ్గర నుంచే ఓటు వేసేలాగా దీన్ని రూపొందించారు. యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఓటర్ యొక్క గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ ఆధారంగా ఈ యాప్ని ఉపయోగించుకోవచ్చు. అంటే దీనివల్ల దేశంలో ఎక్కడున్న వాళ్ళైనా ఎక్కడి నుంచైనా కూడా దీన్ని ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ప్రధానంగా సైనికులు, అలాగే వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహించేటటువంటి వాళ్ళు, పోలింగ్ కేంద్రాలకు రానేటటువంటి వాళ్ళు, అలాగే వృద్ధులు, దివ్యాంగులు, వీళ్ళతో పాటు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఓట్ విధానంలో ఓటు వేయటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ ఓట్ యాప్ విధానాన్ని వివరించండి. ఎలా పనిచేస్తుంది? ఇక్కడ చూడండి, ఓటు వేయాలనుకున్నటువంటి వాళ్ళు ముందుగా మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, ఆధార్ లాంటి వివరాలని ఇవ్వాలి. ఆ తర్వాత మొబైల్ ద్వారా లైవ్ ఫోటో తీసుకుని అప్లోడ్ చేయాలి. ఓటర్ గుర్తింపు కార్డులో ఫోటోలో ఈ ఫోటోను పరిశీలించుకుని అది నిర్ధారించుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత ఓటీపీ ధృవీకరణ ఉంటుంది. దాంతో రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి అవకాశం అనేది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమృత్ కార్యక్రమం గురించి. ఈ కార్యక్రమం కింద అమృత్ 2.0 అన్నటువంటి దాని కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో 2.68 కోట్ల ట్యాప్ వాటర్ కనెక్షన్స్ నల్లా కనెక్షన్స్ని ఇచ్చి ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తారు. అలాగే 500 అమృత్ పట్టణాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇళ్ళకి మరుగు వ్యర్థాల యొక్క కనెక్షన్ని ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 10.5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది అన్నట్టుగా పిఎంఓ తెలిపింది. అయితే స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ ఈ పథకాల వల్ల గత 7 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో చాలా మారింది. ప్రజలకి పారిశుద్ధ్య మరియు తాగునీటి సరఫరా సదుపాయాలు మెరుగుపడ్డాయి అన్నట్టుగా ప్రధానమంత్రి కార్యాలయం చెప్పటం జరిగింది. అలాగే అన్ని పట్టణాల్ని ఓడిఎఫ్ ఫ్రీగా ప్రకటించగలిగాము. మొత్తం 70% ఘన వ్యర్థాల్ని శాస్త్రీయంగా శుద్ధి చేయగలుగుతున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అమృత్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ కార్యక్రమ ఉద్దేశం ఏమిటి? ఎప్పుడు ప్రారంభించారు? 2015వ సంవత్సరం జూన్లో దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ పథకాన్ని అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. దీని కింద ఈ మిషన్ కింద ఏంటి తీసుకొచ్చారు ఒకటి వచ్చేసి ప్రతి హౌస్ హోల్డ్కి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఉండాలి. అలాగే సీవరేజ్ కనెక్షన్ అనేది ఉండాలి. రెండవది వచ్చేసరికి వేరియస్ సిటీస్కి సంబంధించి అందులో అమ్యూనిటీస్ని పెంచాలి, గ్రీనరీని పెంచాలి, ఓపెన్ స్పేసెస్ పార్క్స్ ఇలాంటి వాటిని పెంచాలి. మూడవది నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వాకింగ్, సైక్లింగ్ ఇలాంటి వాటికి సంబంధించి
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మార్చడం, ప్రైవేట్ నుంచి అంటే కార్స్ ఇలాంటివి కాకుండా కార్స్, బైక్స్ లాంటి వాటి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మార్చటం, అలాగే ఏవైతే నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అంటే వాకింగ్, సైక్లింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేయటం, దాని ద్వారా పొల్యూషన్ని రెడ్యూస్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆబ్జెక్టివ్స్తో అమృత్ అన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే పెద్ద ఆసుపత్రుల కేటగిరీలో విశాఖపట్నంలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రి అన్నటువంటిది మొదటి స్థానంలో నిలిచింది. పనితీరు పరంగా ఇది ముందు వరుసలో ఉంది. అంటే అక్కడ సిబ్బంది సంఖ్యతో పాటు ఇతర కీలకమైన సూచికల్లో కూడా మెరుగైనటువంటి పనితీరుని కనబరిచింది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నీతి ఆయోగ్ మొత్తం 14 జిల్లా స్థాయి ఆసుపత్రుల్ని పరిశీలిస్తే అందులో కేవలం 7కి మాత్రమే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ ప్రమాణాలు ఉన్నాయి. కేవలం 3 ఆసుపత్రుల్లో పనిచేసేటటువంటి నర్సింగ్ సిబ్బంది, 8 ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పారామెడికల్ సిబ్బందికి మాత్రమే IPHS ప్రమాణాలు ఉన్నాయి అన్నట్లుగా తేలింది. అలాగే ఏపీ రాష్ట్రంలో IPHS నిబంధనలకు మేరకి అంటే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ నిబంధనలకు మేరకి పనిచేసేటటువంటి డాక్టర్ల నిష్పత్తి 1.39గా ఉంది. ఈ విషయంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలోకి వచ్చేసరికి ఢిల్లీ అన్నటువంటిది ఉంది. 2వ స్థానంలోకి వచ్చేసరికి హర్యానా, 3వ స్థానంలో గోవా అనేవి ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రకటించినట్లుగా వైద్య సేవల్ని అందించేటటువంటి ఆసుపత్రుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు ఎన్నవ స్థానాల్లో ఉన్నాయి? తెలంగాణ వచ్చేసరికి 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 3వ స్థానంలో ఉంది, అంటే మన దేశంలో. అయితే మరి మొదటి స్థానంలో ఏది నిలిచింది? కర్ణాటక అన్నటువంటిది ప్రకటించినట్టుగా వైద్య సేవల్ని అందించే ఆసుపత్రుల్లో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు రద్దుని అమల్లోకి తీసుకొచ్చింది. దీని పరిధిలో ఉన్నటువంటి మొత్తం 41 ప్రభుత్వ ఆయుధ కర్మాగారాలు, అలాగే 7 నాన్ ప్రొడక్షన్ యూనిట్లు, వీటిని అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఇంకొక 7 రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం చేయబోతున్నారు. దీనివల్ల ఏమేమిటి? మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్, ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్, యాత్రా ఇండియా లిమిటెడ్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్, గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి 7 ప్రభుత్వ రంగ సంస్థలని తీసుకొచ్చి ఇందులోనే ఈ 41 ప్రభుత్వ ఆయుధ కర్మాగారాలు అలాగే 7 నాన్ ప్రొడక్షన్ యూనిట్లను ఇందులో కలపబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు రద్దు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? అక్టోబర్ 1వ తేదీ నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆగస్టు చివరి నాటికి ద్రవ్యలోటు మొత్తం 4.68 లక్షల కోట్లకు చేరింది అన్నట్టుగా CGA అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసినటువంటి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇది మొత్తం బడ్జెట్ అంచనాల్లో 31.1% చేరింది. అయితే 2020-21లో అయితే ఆగస్టు చివరికే ద్రవ్యలోటు అన్నటువంటిది బడ్జెట్ అంచనాలను మించి 109.3% చేరింది. అంటే కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలు పెరిగినందువల్ల అప్పుడు 109.3% చేరింది. ఇప్పుడైతే 31.1% బడ్జెట్లో ఇది ఇంతకు చేరిందనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2021 ఆగస్టు చివరి నాటికి భారతదేశ మొత్తం ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో ఎంత శాతం? 31.1%గా ఉంది. ద్రవ్యలోటు అంటే ఏంటి? ప్రభుత్వ వ్యయానికి అలాగే ప్రభుత్వ ఆదాయానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో దానిని మనం ద్రవ్యలోటు అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి IIFL వెల్త్ హురూన్ ఇండియా రూపొందించినటువంటి 2021కి సంబంధించినటువంటి 100 మంది రిచ్ లిస్టులో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు? ముఖేష్ అంబానీ నిలిచారు. రోజుకు 163 కోట్ల ఆర్జనతో ఈ ఏడాది ఆయన సంపద మొత్తం 7,18,000 కోట్లకు చేరుకుంది. ఈయన తర్వాత స్థానంలో అంటే 2వ స్థానంలో గౌతమ్ అదానీ ఈయన నిలిచారు. గత ఏడాది కాలంగా ఈయన 1,002 కోట్ల రూపాయలని ఆర్జించారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఆయన యొక్క సంపద విలువ 261% పెరిగింది. దాంతో భారత్లోనే కాకుండా ఆసియాలోనే 2వ అగ్రస్థాయి కుబేరుడిగా ఈయన నిలిచారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. IIFL వెల్త్ హురూన్ ఇండియా రూపొందించిన 100 మంది రిచ్ లిస్ట్ 2021లో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? ముఖేష్ అంబానీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆటో డెబిట్కి సంబంధించినటువంటి కొత్త నిబంధనలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.
అంటే మొబైల్, డిటిహెచ్, రీఛార్జ్ ఇలాంటి బిల్లుల చెల్లింపు ఇక మీద ఆటో డెబిట్గా జరగవు. అంటే ఆటో డెబిట్ తేదీ నుంచి ముందస్తుగా బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాలి. వినియోగదారుల యొక్క అనుమతి తర్వాతే ఆటో డెబిట్ లావాదేవీని పూర్తి చేయాలి. అది కూడా 5,000కి గనక మించి ఆటో డెబిట్ చెల్లింపులు ఉంటే వినియోగదారులకి ఓటీపీని బ్యాంకులు పంపించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలన్నింటి మీద బ్యాంకులు వినియోగదారులకి సమాచారం ఇస్తారు. అలాగే దేశీయంగా, అంతర్జాతీయంగా కార్డులు లేదా ప్రీపెయిడ్ చెల్లింపు మార్గాలు లేదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాము యూపీఐ, వీటి ద్వారా ఆటో డెబిట్ లావాదేవీల్ని 2021 అంటే ఈ సంవత్సరం మార్చి 31వ తేదీ నుంచి దీని తర్వాత నిబంధనల్ని పాటించకుండా ప్రాసెస్ చేయొద్దు అన్నట్టుగా ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. అంటే లావాదేవీల్ని మరింత సురక్షితంగా మార్చేటటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఆటో డెబిట్కి సంబంధించిన కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? అక్టోబర్ 1, 2021. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి. ఇందులో భాగంగా అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయి అన్నట్టుగా దీని మీద నియమించినటువంటి ఒక సంయుక్త కమిటీ వెల్లడించింది. 2017వ సంవత్సరంలో కేంద్రానికి రాసినటువంటి లేఖ ప్రకారం ప్రాజెక్టు యొక్క ముందస్తు నిర్మాణ పనులు మాత్రమే చేపట్టాల్సి ఉంటే దానికి భిన్నంగా పూర్తి స్థాయి పనులు ఇక్కడ జరుగుతున్నాయి, ఇందులో పర్యావరణ చట్టాల ఉల్లంఘనలు ఉన్నాయి అన్నట్లుగా అభిప్రాయపడింది. తాగునీటి అవసరాల కోసం మొత్తం 90 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు పనుల్ని చేపడుతూ ఉన్నారు. అయితే ఇందులో తాగునీటి అవసరాలు 7.15 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా సాగునీటికి సంబంధించినటువంటిది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి తెలపండి. ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఇరిగేషన్కి సంబంధించి అది కూడా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి మరియు నల్గొండ డిస్ట్రిక్ట్ వీటన్నింటిలో దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి. అలాగే 12.3 లక్షల ఎకరాల్ని కన్సిడరేషన్లోకి తీసుకోవటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా డ్రింకింగ్ వాటర్ని కూడా ఇక్కడ అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. ఇది శ్రీశైలం రిజర్వాయర్కి సంబంధించి అంటే అక్కడ ఫోర్షోర్లో ఎల్లూరు అన్నటువంటి విలేజ్లో, కొల్లాపూర్ అన్నటువంటి మండలం నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లో ఇది వస్తుందన్నమాట. మొత్తం 5 స్టేజెస్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నీటిని ఎత్తిపోయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హుజూరాబాద్కి సంబంధించి. రీసెంట్గా ఏవైతే ఎలక్షన్స్ని ప్రకటించారో అందులో భాగంగా హుజూరాబాద్ కూడా ఉంది. ఈ ఆర్టికల్లో హుజూరాబాద్ యొక్క ప్రత్యేకత ఏంటి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. పివి గారి యొక్క సొంత ఊరు ఇదే అన్నమాట. అంటే నియోజకవర్గాల యొక్క పునర్విభజనకి ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు సొంతూరు కూడా ఉండేది. అలాగే ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తిగానే గుర్తింపు పొందారు. అలాగే స్వాతంత్రానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి జమ్ముకుంట అక్కడ 1920లోనే అక్కడ రైల్వే స్టేషన్ అన్నటువంటిది ఏర్పాటైంది. అలాగే కొన్ని దశాబ్దాల కిందట నిర్మించినటువంటి ప్రత్యేక రైల్ బ్రిడ్జ్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి జమ్మికుంటలోని పత్తి మార్కెట్ యార్డ్ కూడా తెలంగాణ అంటే రాష్ట్ర స్థాయిలో పేరు పొందినటువంటి పెద్ద మార్కెట్గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా రీసెంట్గా చూస్తే మనం రైతు బంధు అనేసి, దళిత బంధు ఈ పథకాలన్నింటినీ కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ప్రారంభించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. తెలంగాణలో ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో హుజూరాబాద్ నియోజకవర్గం కూడా ఒకటి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ ఈయన బాధ్యతలు స్వీకరించారు. సిఎస్గా పదవీ విరమణ చేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? డాక్టర్ సమీర్ శర్మ. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి హరబారా అనే పేరుతో ఒక డ్రోన్ ఆధారిత అటవీకరణ ప్రాజెక్ట్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.